గవర్నమెంట్లో ఇప్పుడు చేసింది ఏంటంటే 10th ఫెయిల్ అయిన వాళ్ళందరినీ ట్రాక్ చేసి మళ్ళీ స్కూల్కి రమ్మన్నారు. అందరికీ నమస్కారం. సమాజంలో విద్య, వైద్యం ఇవి రెండు దాదాపు కనీస అవసరాలని చెప్పాలి. కానీ వాస్తవం ఏంటంటే చాలా చోట్ల ఇప్పటికి కూడా విద్యా ప్రమాణాలు ప్రభుత్వ రంగ విద్యా సంస్థల్లో చాలా తక్కువగా ఉన్న మాట వాస్తవం. దీనివల్ల అనేక సమస్యల వల్ల పిల్లలు బడికి వెళ్ళడం మానేసి బాల కార్మికులుగా అవతారం ఎత్తి, అలాగే అనేక నేరాల బారిన పడడం, ఇటువంటి సామాజిక సమస్యల గురించి చర్చించుకుంటూ ఉంటాం. కానీ మొట్టమొదటిసారి ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా వ్యవస్థని సమూలంగా మార్చాలి అని పూనుకుని అనేక కొత్త విషయాలను ప్రవేశపెట్టిన విషయం కూడా మనకు తెలుసు. అండ్ ఈ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ కమిటీలో కీలక సభ్యులుగా ఉన్నారు ఆర్ వెంకటరెడ్డి గారు. వారికి పరిచయం అవసరం లేదు. ఎంవి ఫౌండేషన్ స్థాపించి ఆ తర్వాత ఈ ఎంవి ఫౌండేషన్ ద్వారా పిల్లలు బడిలోనే ఉండాలి అని చాటి చెప్పిన యాక్టివిస్ట్ వారు. అండ్ నిజంగా సామాజిక కార్యకర్తగా సమూలమైన మార్పులు చేస్తూ దేశవ్యాప్తంగా కూడా ఎన్నో రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు. వెంకటరెడ్డి గారు ఇంతకీ చూసిన విషయాలు ఏంటి ఆంధ్రప్రదేశ్లో, అండ్ ఏపీ గవర్నమెంట్ రిఫార్మ్స్ ఎంతవరకు సఫలీకృతం అయ్యాయి, ఈ విషయాలపై మాట్లాడబోతున్నాం. వెంకటరెడ్డి గారు నమస్కారం సార్, స్వాగతం. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సలాం సార్. మీరు చేస్తున్న అద్భుతమైన సేవకి, సమాజానికి, అలాగే పిల్లల కోసం మీరు పాటుపడుతున్న కృషి చాలా నిజంగా అద్భుతం సార్. దట్స్ వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ గత దాదాపు 2 దశాబ్దాలలో ఏమన్నా మార్పులు వచ్చాయా సార్ బాల కార్మిక వ్యవస్థ? ఇప్పుడు కొంచెం తక్కువ భయపడి తక్కువ చూస్తున్నాం బాల కార్మికుల్ని. చాలా మార్పులు వచ్చాయి, చాలా అని చెప్పొచ్చు. అంటే దాదాపుగా మేము కలిసి కూడా పనిచేసినాము. 95, 96, 97 ఆ ప్రాంతంలో అయితే రాష్ట్రంలో దాదాపుగా ఒక మండలంలో 60% చిల్డ్రన్ స్కూల్లోకి వెళ్ళకపోయేది, 40% చిల్డ్రన్ స్కూల్లోకి ఉండకపోయేది. గర్ల్స్ అయితే ఇంకా ఎక్కువ మంది స్కూల్కి వెళ్ళేది. నేను 25 సంవత్సరాల క్రింది స్టోరీ చెప్తున్నాను. అండ్ హైదరాబాద్లో ఎక్కడ చూసినా, ఎవరి ఇళ్ళల్లో చూసినా, మన చుట్టాల ఇళ్ళల్లో చూసినా పిల్లలు పనిలో ఉండేది. కరెక్ట్. అండ్ బడులలో పిల్లల్ని తీసుకురావాలనే క్యాంపెయిన్ లేకుండే, మెయిన్లీ వచ్చిన వాళ్ళకు చదువు చెప్పాలి అనే దృక్పథంతో ప్రభుత్వాలు కూడా ఉండేది. అండ్ ఇంకొక దృక్పథం ఏంటంటే పిల్లలు పనిచేయాలి కదా అనే సామాజిక నియమంతో అందరం అవును కదా, పేదవాళ్ళు కదా, పనిచేయాలి కదా అని. సో మేము అందరం దిగి అసలు లోతుకు వెళ్ళి అసలు బాల కార్మిక వ్యవస్థ వల్లనే పేదరికం ఉందని మొదలుపెట్టినాం మనం. పేదరికం వలన బాల కార్మికులని అందరూ థియరీలు చెప్పినారు. మేమేం చెప్పినామంటే అసలు బాల కార్మికులు ఉంటే పేదరికం పోదు, అసలు మళ్ళీ బాల కార్మికులు అయితే వీళ్ళను ఎట్టి పరిస్థితుల్లో పిల్లలతో పని చేయించడానికి వీలు లేదు, స్కూల్లోనే ఉండాలని ఒక రాజీ లేని సూత్రాన్ని మేము బయటకు తీసినాం. అవును. ఆ బయటకు తీసినప్పుడు చాలామంది వ్యతిరేకించారు, చాలా ప్రోగ్రెసివ్ వాళ్ళు వ్యతిరేకించారు, లెఫ్ట్ గ్రూప్స్ నుంచి వ్యతిరేకత వచ్చింది. బట్ ఒక్క నమ్మిన వాళ్ళు ఏంటంటే యూత్. ఎస్, మేమేం చెప్పినామంటే పిల్లల్ని పని నుండి విముక్తి చేద్దాం, వాళ్ళకు చదువు చెప్దాం. అది నచ్చింది యూత్కు. విముక్తి చేయడం ఎప్పుడైనా యూత్కు అది ఒక మిలిటెన్సీ వచ్చింది. దాని నుంచి మేము వెనుకకు తిరగలేదు. అది ప్రజలు నమ్మడం మొదలుపెట్టారు, గ్రామ పంచాయతీ నమ్మడం మొదలుపెట్టారు, తల్లిదండ్రులు నమ్మడం మొదలుపెట్టారు. అరే అవును కదా, మేము పేదలము కాబట్టి బడికి పోతలేము అనే దాని నుంచి బడికి పోతే పేదరికం పోతుంది అనే దానికి షిఫ్ట్ అయిపోయారు. అది పెద్ద ప్రభావం చూపించి వేల లక్షల మంది పిల్లలు స్కూల్ బాట పెట్టాడు. అసలు మీకు ఒక దృశ్యం చూపిస్తాను. డప్పులు కొడుతూ ఒక ఊరేగింపుగా పండుగలకు చూసాం, కానీ పిల్లల్ని అడ్మిషన్ కోసం వెళ్ళిండ్రు. ఎక్కడ సార్ ఇది? ఇది రంగారెడ్డి జిల్లాలో మొదలు పెట్టినప్పుడు ఆ టైంలో. అండ్ తల్లులు మంచిగా నెత్తికి దువ్వడం, పనికి పోవడానికి దువ్వడం అవసరం లేదు, నెత్తికి నూనె అవసరం లేదు, నీట్ డ్రెస్ అవసరం లేదు. తల్లులు మంచి దువ్వి ఆ ఊరేగింపు కోసం వెయిట్ చేసేది అన్నట్టు. మా పిల్లని ఇందులో జాయిన్ చేసి ఆ ఊరేగింపుతో స్కూల్కి. సో దట్ షిఫ్ట్ కావడానికి తగాదాలు అయినాయి, కాన్ఫ్లిక్ట్ అయింది. ఒక చైల్డ్ను స్కూల్కి పంపడం అంటే కాన్ఫ్లిక్ట్ ఇన్ దిస్ సొసైటీ. ఒక 40 మంది స్కూల్కి వెళ్ళడము ఒక అడిషనల్ క్లాస్ రూమ్. ఎన్రోల్మెంట్ మనం హ్యాపీగా ఉన్నాం మేము, కానీ స్కూల్ హెడ్ మాస్టర్ మీద తలనొప్పి, అడిషనల్ బర్డెన్, నో టీచర్, నో క్లాస్ రూమ్స్. అసలు రారనుకున్నారు కదా మన ప్రభుత్వాలు, కానీ ఇంతమందే వస్తారనుకున్నారు, సగం వస్తామనుకున్నారు, సగం కోసం స్కూల్ కట్టారు. దట్ ఈస్ ద ప్రాబ్లం. మేమన్నాం దాన్ని బ్రేక్ చేసి కదులుతున్నాం. యాక్చువల్లీ ఒక స్లోగన్ ఉంది,
పని మానినం బడి నిండా మేమేనని నిరూపించినాం అని పిల్లలు స్లోగన్. అబ్బా. ఉమ్. సో అప్పుడు బడి నిండా నిండేసరికి టీచర్లు కావాలి, సమాజం మారింది, సమాజంలో టీచర్ల కోసం అడిగినాము, రోజు కంట్రిబ్యూట్ చేశారు సమాజం. అట్లా ఆంధ్ర తెలంగాణ రెండు ఉమ్మడి రాష్ట్రాల్లో ఈ పని, నేను జస్ట్ తెలంగాణ కాదు, అవును. రంగారెడ్డిలో మొదలు పెట్టినాం, కడప, కర్నూలు, విజయనగరం, శ్రీకాకుళం, ఆదిలాబాద్ నుంచి కడప, అనంతపూర్, కర్నూలులో పత్తి చేనులు. సో మొత్తం మీద ఒక సౌత్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక ఉద్యమం అనాలి దీన్ని. బాలకార్మిక మొదలుపెట్టినట్టు బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు పెద్ద ఉద్యమమే జరిగింది. దాని తర్వాత ఛాలెంజెస్ ఇప్పుడు మనము మీరు చెప్పే ఛాలెంజెస్ చాలా వచ్చినాయి. సార్ నాకు గుర్తు ఎంవి ఫౌండేషన్కి వచ్చిన టైంలో ఒక 12-13 ఏళ్ల పాప, ఆ పాపను అప్పుడే రెస్క్యూ చేశారు. ఒక 35-38 ఏళ్ల ఒక వ్యక్తిని ఇచ్చి పెళ్లి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే అతన్ని రక్షించారు మీరు వెళ్ళి. ఎంతమంది, ఎన్ని కథలు సార్, ఎంతమంది. అసలు నిన్న ఒక పాప మన సీఎం తోని లెటర్ తీసుకుంది, నర్స్ ట్రైనింగ్. ఎప్పుడు 20 ఏళ్ల కింద అమ్మాయి, మేకలు కాసిన అమ్మాయి, సార్ నేను నర్స్ అయిపోయాను, నా కళ ఫలించింది అని నిన్న మాకు వాట్సాప్. ఎక్కడ సార్, ఏ ఊళ్ళో? రంగారెడ్డి జిల్లా, రంగారెడ్డిలో. ఆ అమ్మాయి మొన్న కలిసింది కూడా. అంటే ఇప్పుడు టీవీ వీడియో జర్నలిస్ట్ మల్లీశ్వరి అని తిరుగుతుంటది ఇక్కడ చాలా. ఆ అమ్మాయి ఇట్స్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్ ఒక జనరేషన్. రైట్. బట్ ఆ తర్వాత మీరు అన్నట్టు చాలా ఇతరత్ర సవాళ్ళు వచ్చాయి ఇప్పటికి కూడా. అంటే ప్రభుత్వ రంగ పాఠశాలలు, ప్రభుత్వం బాధ్యత విద్య అని ఒప్పుకోవాలి సార్ మనం? లేదు, ఒప్పుకోవాలి. విద్యా హక్కు చట్టం 2009. యాక్చువల్లీ ఈ ఉద్యమంతో పాటు మేము ఏం చేసినామంటే అసలు చట్టం లేదు. అవును, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఉన్నది కానీ గవర్నమెంట్స్ని బాధ్యత చేసే చట్టం లేకుండే. వెనుకకు తిరిగి చూస్తే చట్టం లేదు, ఇది లాభం లేదని మేము చట్టం కోసం దేశవ్యాప్తంగా నాఫ్రే అనే ఒక సంస్థ ద్వారా 2009లో విద్యా హక్కు చట్టం వచ్చింది. అప్పుడు జస్టిషియబుల్ రైట్ అయింది చైల్డ్. అవును, ఎనీబడి కెన్ గో టు కోర్ట్ అండ్ ప్రభుత్వాల బాధ్యత పెరిగింది. సో ఎనీబడి కెన్ గో టు కోర్ట్ అండ్ సే నాకు విద్యా ప్రమాణాలు, నాకు విద్య దొరకట్లేదని చెప్పచ్చు. ఎస్, నాకు టాయిలెట్ లేదని. అందుకే గట్టు నుంచి పిల్లలు ఉత్తరాలు రాశారు, మాకు టీచర్లు లేరని హైకోర్టుకు రాశారు పోస్ట్ కార్డు. ఆయన సుమోటుగా తీసుకొని మొత్తం స్టేట్ అంతా హల్చల్ చేసేసారు, ఎందుకు పెట్టలేదని చెప్పి. అవును. సో అయితే సార్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు ఈ చట్టం తీసుకొచ్చాక ఎక్కడెక్కడ అమల్లో ఉంది ఇది? ఇది నేషనల్ చట్టం, ఇది దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. అండ్ అది యాక్చువల్లీ అది 5 years లోపల అన్ని మన చట్టాలని సరిగా, పేదల కోసం ఉన్న చట్టాలు తొందరగా పనిచేయవు జనరల్లీ అది. బట్ అది చాలా పవర్ఫుల్ చట్టం. అండ్ మన అనుభవాలు చాలా ఆ చట్టంలో ఉన్నాయి. జస్ట్ వాకింగ్ చేయొచ్చు చైల్డ్. ఇప్పుడు మనం బ్రిడ్జ్ కోర్సులు నడిపాం కదా, ఈ పెద్ద బాల కార్మికులు స్కూల్కి వెళ్ళాలంటే కష్టం అని చెప్పి మనం బ్రిడ్జ్ కోర్స్ నడిపేది. అది చట్టంలోకి రూపాంతరం చెందింది. ఏజ్ అప్రోప్రియేట్ క్లాస్ ఈజ్ అ రైట్ ఆఫ్ ఎ చైల్డ్. ఇట్స్ నాట్ చారిటీ. చారిటీ కాదు. సో వాట్ డు యు మీన్ బై దట్? ఒక 9-year-old చైల్డ్ స్కూల్కి ఎప్పుడు వెళ్ళలేదు, ఆమె పియర్స్ 4th క్లాస్లో ఉన్నారు. ఆమె రైట్ ఆమె పియర్స్తో ఉండడము, అండ్ స్కూల్ బాధ్యత, ప్రభుత్వ బాధ్యత ఆమెను 4 years స్కూలింగ్ బ్రిడ్జ్ చేయడం ప్రభుత్వ బాధ్యత. ఆమె చైల్డ్ది కాదు తప్పు. 4 ఏళ్ళు మనం స్కూల్కి తీసుకురాలే ఆమెను. రైట్. బడికి పోలే కాదు, బడికి తీసుకురాలే. అది కాబట్టి అది ఆ బాధ్యత వహించాలని. దట్ ఈస్ Section 4 ఆ చట్టంలో చాలా స్పష్టంగా అది మనదే, ఈ ప్రాంతం నుంచి వెళ్ళిన ఇన్పుట్. అది చాలా అద్భుతమైన, అది ఒక ఇట్స్ అ వెరీ రెవల్యూషనరీ కైండ్ ఆఫ్ అన్ ఇంపాక్ట్ మీరు చెప్తున్నది. దట్ ఈస్ లాటరల్ ఎంట్రీ యూనివర్సిటీకి ఉంది. ఇప్పుడు మనం డైరెక్ట్ పోయి జాయిన్ కావచ్చు ఏదో ఎగ్జామ్ రాసి. బట్ స్కూల్ లేకుండే, అది 2009 వరకు స్కూల్లో ఆ లాటరల్ ఎంట్రీ లేకుండే. సో ఆ లాటరల్ ఎంట్రీ ఈజ్ ద చైల్డ్స్ రైట్ అండ్ ఏజ్ అప్రోప్రియేట్ క్లాస్లో కూర్చో, లేకపోతే క్లాస్ 1లో కూర్చొని 9-year-old ఆమె ఏమనేదంటే, వద్దు సార్ నా ఫ్రెండ్స్ అందరు 4th ఉన్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అని వెళ్ళిపోయేది. ఆమె తీసుకొచ్చినా కానీ వెళ్ళిపోయేది. దట్ ఈస్ ద చేంజ్. సార్ తెలుగు రాష్ట్రాల ఫోకస్గా మాట్లాడుతున్నాం కాబట్టి మీరు ఎక్కువ ఈ ప్రాంతంలో ఎక్కువ పనిచేశారు. బట్ ఒక దశాబ్ద కాలం క్రితం ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఎట్లా ఉండేవి అంటే, బాల్య వివాహాలు ఒకటి, బడిలో డ్రాప్ అవుట్ రేట్ ఉండడం, తర్వాత అసలు చాలా బళ్ళు ఇంకా మినిమం అడ్మిషన్స్ లేక మూసేయడం,
ఇట్లాంటి పరిస్థితులు ఉండేవంటారు సార్? మీరు ఏం చూసారు సార్? అది అప్పుడు రాజకీయ చర్చ లేకుండే పిల్లల మీద. దాన్ని మనం మొబిలైజేషన్ క్యాంపెయిన్స్ ద్వారా ఒక పొలిటికల్ డిస్కషన్స్కు పెట్టాం. ఈ పిల్లలే వాయిస్ రేజ్ చేసేది, మాకు స్కూల్ లేదు, మాకు హాస్టల్ లేదు, అట్లా బడి నిండా మేమేనని కదిలినాం అనేది అదే. ఆ కదిలినప్పుడు ఏమైందంటే ఒక ఝలక్ ఏర్పడ్డది. అది గ్రామ పంచాయతీ నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రుల దానిక అండ్ మండల్ ఆఫీసర్ నుంచి జిల్లా కలెక్టర్, సెక్రటరీ ఎడ్యుకేషన్ దానిక ఇదేదో అవుతుంది, మనం రెస్పాండ్ చేయాలి అనే ఒక పెద్ద మార్పుకు అది దారితీసింది. అది చర్చ అది మొదలైంది. అది మొదలైనప్పుడు రెస్పాండ్ కావాల్సి వచ్చింది. రెస్పాండ్ కావడానికి యాక్చువల్లీ బ్రిడ్జ్ కోర్సులు గవర్నమెంట్ పెట్టడం, ఎన్జిఓలు పెట్టడం ఒక ఎత్తు అయితే ప్రభుత్వమే తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే వేల మంది వస్తున్నారు పిల్లలు. ఇట్స్ నాట్ ఎన్జిఓ రెస్పాన్సిబిలిటీ. సో అట్లా కొంచెం విద్య వైపు రాజకీయమైన రాజకీయమైన చర్చ దారితీసింది మన ఆంధ్రప్రదేశ్లో. ఇది పోల్చుకుంటే నార్త్తో పోల్చుకుంటే మనము అడ్వాన్స్ ఉన్నాం, ప్రోగ్రెసివ్ గా దాని మీద చర్చ మీద మొదలే ఉన్నాం. సో ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు కదా సార్? ఉంటిమి. అది మా టర్మ్ 3 months 4 months ఉండే 6 monthsలో 6 months ఉండే. 6 monthsలో ఆ సీఎం మాకు చాలా పెద్ద ఛాలెంజే విసిరాడు. ఫస్ట్ మీటింగ్లో మేము అసలు మమ్మల్ని వెతకడమే ఒక చరిత్ర, ఒక చాలా విచిత్రం. మా ఆఫీస్కు ఒక టీం వచ్చింది, చిన్న మా ఎంవి ఫౌండేషన్ అంటే మీకు తెలుసు కదా, చిన్న ఆఫీసు ఎన్జిఓ. ఒక అఫీషియల్ టీం వచ్చి మీరు మాకు ఇన్పుట్ ఇవ్వాలి, మా సీఎం గారు పంపారని వచ్చింది. నేను షాక్. సీఎం పోవాయపు జోక్ చేస్తున్నారు అని, మీరు కూర్చోండి సార్ ఛాయ్ తాగండి కానీ ఇదేంది చెప్తున్నారు అంటే రియల్లీ సార్. అండ్ మీరు ఇంకొక ఇద్దరిని మాకు అట్లా లింక్ చేసుకున్నారు. నన్ను ఎవరి ద్వారా ఐడెంటిఫై చేసినారో తెలియదు కానీ నా దగ్గరకు వచ్చారు. నా దగ్గర నుంచి ఇంకో ఇద్దరిని నేను ఇచ్చాను. న్యూపాలో నళిని జునేజా అండ్ ఇంకొక ఫైనాన్స్ స్పెషలిస్ట్, తెలుగు అతనే, పేరు వస్తలేదు చెప్తాను. ఇద్దరిని నేను ఐడెంటిఫై చేశాను. ఆ ఇద్దరు మేము ఒక 10-12 మందిని మీటింగ్ కాల్ ఫర్ మన ఇన్ఫోసిస్ సుధామూర్తి గారు. ఇవన్నీ మాకు ఒకరికొకరు తెలియదు. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత జమ చేసిన గుంపును చూస్తే ఎట్లా వెతికారు అనేది మేమే చాలా సర్ప్రైజ్ అయ్యారు. సీరియస్ దట్ ఇంటెంట్ మాకు అర్థమైంది. సీరియస్ ఇంటెంట్ ఉంది. ఇంటెంట్ లేకుంటే ఇట్లా తిరగరు ఎవరు. కమిటీ ఏదో వేస్తారు కానీ అదేదో మాకు చిన్న తిలక్, ఢిల్లీలో తిలక్ జంధ్యాల, ఆయన స్కూల్ ఫైనాన్సింగ్ ఎక్స్పర్ట్ ఇన్ ద కంట్రీ. అండ్ నళిని జునేజా వన్ ఆఫ్ ద రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఆర్కిటెక్చర్, శాంతా సిన్హా మేడం, ఆమె వీళ్ళంతా కూడా. సో అక్కడికి వెళ్ళి ఫస్ట్ మీటింగ్ చాలా కమిటీలు పెడతారు గవర్నమెంట్స్, రికమెండేషన్స్ కూడా చాలా అవుతాయి. ఐ థింక్ నేనే అడిగిన ఫస్ట్ మీటింగ్లో సీఎం గారు ఉండేది, మేము వాలంటరీ పీపుల్ టైం ఇస్తున్నాము, ఇది నిజంగా మీరు నిజమేనా అని అడిగారు. చెప్పొచ్చు కదా. అవునవును, చెప్పండి సార్, తప్పకుండా చెప్పాలి. ఇది మీరు షెల్ఫ్లలో పెట్టిన రిపోర్ట్లు మేము చాలా చూసినాము, మాకు టైం ఇస్తాము మరి. సో ఒక్కటే మాట అన్నాడు, అంటాడు జనరల్ అందరిని ఆయన, మీరు చూడండి, మా హ్యాండ్ హోల్డ్ చేయండి, మీరు అది కూడా మీరు నడిపియండి, మమ్మల్ని ఫాలో అప్ చేయండి అన్నాడు. అమ్మాయి ఓకే, సమ్వేర్ కమిట్మెంట్ అండ్ నేను కూడా ఉంటాను, మీరు 15 daysకి ఒకసారి మీటింగ్ పెట్టుకోండి అన్నారు. 15 days ఏంది ఇంత తొందరపడుతున్నాడు అనేది, రియల్ కమిటీ చేస్తే అయిపోతుంది కదా జనరల్లీ. బట్ మేమంతా కూడా చాలా సీరియస్ అనేది అర్థమైంది. మా కమిటీలో బాలకృష్ణన్ అని ఐఏఎస్సి వైస్ ఛాన్సలర్ ఉండే, చైర్పర్సన్గా మేము మెంబర్స్. అతను అబ్దుల్ కలాంతో పనిచేసిండు, ఆయన కమిటీలో ఎక్స్పర్ట్. ఆయన టక మాకు పనులు అప్పచెప్పేది అన్నట్టు. ఓకే, యూ డూ స్కూల్ ఎడ్యుకేషన్, యూ డూ హైయర్ ఎడ్యుకేషన్, మీకు సబ్ కమిటీస్. హీఈస్ వెరీ జెమ్. అంటే నాకు అదృష్టం ఏంటంటే, నేను అనుకున్నది ఏంటంటే, ఇంత పెద్ద గ్రూప్తోని సుధామూర్తి ఎక్కడో జార్ఖండ్ ఎక్కడి నుంచో వచ్చేది మీటింగ్ అంటే కంపల్సరీ అటెండెన్స్, 100% అటెండెన్స్.
ఆమె చాలా తిరుగుతుంది, ఆమె గ్లోబల్ అవునవును, చాలా కమిటెడ్ గా చేస్తున్నారు ఆవిడ. అండ్ చాలా ఆల్సో వరకు. గ్రాస్ రూట్ లెవెల్ ఆమె Hmm. హెల్త్ ఎడ్యుకేషన్ ఆమె ఫౌండేషన్ ఉన్నది. అందరం వచ్చి అది కమిటీ బ్యాక్గ్రౌండ్ అయితే చెయ్యాలి అనుకున్నాం అంతే. ఇతను సీరియస్ ఉన్నాడు, మళ్ళీ మా కమిటీ మీటింగ్లో సీఎంతో మీటింగ్ సీరియస్ ఉన్నాడు, లెట్ అస్ గివ్ అవర్ ఎఫర్ట్స్, మంచిగా ఇద్దాం, ఫుల్ టైం ఇద్దాము అని మేము కూడా మా సంస్థలలో చెప్పాం. ఇది ఇట్లా వచ్చింది అన్నప్పుడు టైం ఇవ్వాలి అన్నప్పుడు వాళ్ళు కూడా ఇది మంచి కార్యక్రమం కదా, మీరు గో హెడ్ అని చెప్పి టైం ఇవ్వడం మొదలుపెట్టాం. సో ఫస్ట్ మీరందరూ కలిసి అధ్యయనం ఎలా చేశారు? అంటే మీకు ఆల్రెడీ అందరికీ వాళ్ళ వాళ్ళ కెపాసిటీలో గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసిన అనుభవం కొంత ఉంటుంది. గ్రౌండ్ లెవెల్ ఉంది, పాలసీ లెవెల్. ఇట్స్ నైస్ కాంబినేషన్. రైట్ పాలసీ లైక్ నళిని జునేజా, బాలకృష్ణన్ రైట్. అండ్ తిలక్, వీళ్ళంతా కూడా పాలసీ. మేము గ్రాస్ రూట్ లెవెల్ నుంచి కొంతమంది ఉన్నాం. సో ఫస్ట్ మీ ఫైండింగ్స్ ఏంటండి? అంటే ఏపీకి సంబంధించి వాట్ వర్ ద కీ ఫైండింగ్స్? మీరు ఈ కారణాల వల్ల ఇంతమంది వెళ్తున్నారు. మనకి ఐ థింక్ 66,000 పైచిలకు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నట్టు లెక్కలు చెప్తున్నారు. 43,000 ఐ థింక్ గవర్నమెంట్ స్కూల్స్ సార్. మిగతా మరి 66 అనేది 60,000 ప్రైవేట్ అండ్ గవర్నమెంట్. ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ టుగెదర్ 60,000+. సో 43,000 గవర్నమెంట్ స్కూల్స్ లో మీరు యాక్చువల్లీ మా అధ్యయనం ఏంటంటే మేము ఎక్స్పర్ట్స్, మీరు అన్నట్టుగా ఎక్స్పర్ట్స్ గ్రూప్స్గా సబ్ గ్రూప్స్ అయినాం. నాకు స్కూల్ ఎడ్యుకేషన్, అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్, బాల కార్మికులు, ఇదంతా నా ఎక్స్పర్టైజ్ కాబట్టి నేను అది నా టీంలో 2-3 ఉన్నాము. అట్లా గ్రూప్స్ అయ్యి మేము గవర్నమెంట్ని అడిగాము. ఫుల్ ఏర్పాట్లు చేసేది మేము కమిటీ, మేము ఇటనరీ ఇచ్చేది. ఫీల్డ్కి పోవడం అనేది కమిటీ మెంబర్స్ జనరల్గా మేము ఫీల్డ్కి వెళ్తామని చెప్పినాం. జిల్లాలకు వెళ్ళాం, జిల్లాలలో గ్రాస్ రూట్ లెవెల్ ఆఫీసర్స్ని కలిసినాం, ఎంఈఓలను కలిసినాం, టీచర్లను కలిసినాం, పిల్లల్ని కలిసినాం, కమ్యూనిటీ మెంబర్స్ని కలిసినాం. ఇట్స్ ఎ హ్యూజ్, యాక్చువల్లీ చాలా బాగా ఆర్గనైజ్ చేసినారు వాళ్ళు కూడా మాకు వెళ్ళడానికి, ట్రావెలింగ్, ఎవ్రీథింగ్ యూనో. అండ్ వాళ్ళ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్. అప్పటికే సీఎం గారు గవర్నమెంట్ నాడు నేడు అనేది ఒక విజన్లో ఉన్నారు. బట్ కాంక్రీట్గా మేము తిరిగినప్పుడు మాకు వచ్చిన కాంక్రీట్ ఇష్యూస్ను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఒకటి, అండ్ మిడ్ డే మీల్స్లో ఇంప్రూవ్మెంట్, క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ఒకటి. సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న ఫండ్స్ వస్తున్నాయి, వాళ్ళు పెడుతున్నారు, కానీ పిల్లలకు అంత మంచి ఆహారం అందడం లేదనేది మేము గమనించినాం. అండ్ ఇంకొకటి ప్రధానమైనది, పిల్లలు తినకుండా వస్తున్నారు అనేది. అది ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం మేము హైలైట్ చేసి గవర్నమెంట్కి చెప్పింది. బ్రేక్ఫాస్ట్ లేకుండా క్లాస్ రూమ్, హంగ్రీ క్లాస్ రూమ్స్ అని పెట్టాను మేము దాంట్లో రిపోర్ట్లో. హంగ్రీ క్లాస్ రూమ్స్లో నాలెడ్జ్ ఎట్లా వస్తుంది? అవును సార్. ఏ కారణాల వల్ల తినరు సార్? అంటే చాలా కారణాలు ఉన్నాయి. నైట్ వాళ్ళ పేరెంట్స్ సింగిల్ పేరెంట్, మదర్ లేని హౌసెస్, ఫాదర్ హెడెడ్ ఫ్యామిలీస్, గర్ల్ చైల్డ్ హెడెడ్ ఫ్యామిలీస్, అండ్ వర్కింగ్ ఫ్యామిలీస్. అండ్ ఇంకొకటి, మేము ఇంకా డీటెయిల్కి వెళ్తే నైట్ ఎప్పుడు తిన్నారా అని అడిగినాం స్కూళ్ళలోకి వెళ్ళి. ఇది కృష్ణా జిల్లాలో యూనో అన్నం అంతా పెడతారమంటారు కదా, ఏమంటారు దాన్ని, రైస్ బౌల్ ఆఫ్. అంతే అంతే అంతే. అక్కడ స్కూల్స్లో అంటే ఈ గవర్నమెంట్ స్కూల్కి వచ్చిన పిల్లలు, మొదటి తరం వస్తున్న పిల్లలు ఒకటి, పేద వర్గాలకు చెందిన పిల్లలు, దళిత వర్గాలకు, బడుగు బలహీన వర్గాల పిల్లలే ఎక్కువ వస్తున్నారు. అది మేము అది తక్కువ అంచనా వేయొద్దని టీచర్లకు చెప్పేది. యూ ఫీల్ ప్రౌడ్ యార్, మీరు అంతా ఈ పిల్లలకు మీరు సర్వ్ చేస్తున్నారు, టీచ్ చేస్తున్నారు. చాలామంది దాన్ని రివర్స్గా ఆలోచిస్తుంటారు. మా క్యాంపెయిన్లో మేము అది కూడా చెప్పాం. మేము క్యాంపెయిన్ కూడా చేసినాం ఈ సందర్భంగా కమిటీతో పాటుగా. సో ఈ పిల్లలు సింగిల్ హెడెడ్, గర్ల్ చైల్డ్ హెడెడ్ ఫ్యామిలీస్. తమ్ముడిని ఆమెను రెడీ చేసి వచ్చేసరికి ఆమె వంట ఎడ చేస్తుంది. సో మిడ్ డే మీల్స్కి వస్తారు పిల్లలు స్కూల్కు. అవును. దెన్ ఇంటికి పోయి వండుకుంటుంది, టైం ఉంటుంది. బట్ మార్నింగ్ రప్పున వచ్చేస్తారు పిల్లలు. అట్లా రకరకాల పిల్లలు, పేరెంట్స్ ఉన్న పిల్లలు కూడా, వర్కింగ్ పిల్లలు, మార్నింగ్ వాళ్ళు 6 గంటలకు వెళ్ళిపోయేటోళ్ళు ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోయేసరికి పిల్లలు వచ్చేస్తారు. సో అది బ్రేక్ఫాస్ట్ అనేది కొంతమంది టీచర్స్ బర్డన్ అవుతుంది అన్నారు, కానీ అది చాలా మంచి. అది ఒక చాలా ముఖ్యమైనది. లెర్నింగ్ లెవెల్స్ చాలా వీక్ లెర్నింగ్ లెవెల్స్. మేము సరస్వతి పేరు రాయమని చెప్పినాం 8th క్లాస్ 9th క్లాస్. అది టూ మచ్ వర్డ్ అయిందా పిల్లలకి? అంత భారం, పెద్ద టెక్నిక్ ఏం అవసరం లేదు. చదవమనేది, రాయమనేది చాలా వీక్ ఉండేది. టీచర్స్ పీపుల్ రేషియో గురించి మాట్లాడేది టీచర్స్
క్లాస్కి ఒక టీచర్ లేరని చెప్పడం, ఇవన్నీ కారణాలు కూడా చెప్పేది. అండ్ అకాడమిక్ సైడ్ మానిటరింగ్ సరిగా లేదనేది కూడా చూసినాం. యాక్చువల్లీ ఒక ఎంఈఓ ఉన్న మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసరు చాలా అడ్మినిస్ట్రేటివ్ బర్డెన్స్, ఆయన ఆఫీస్లో కూర్చొనే సరిపోయింది. ఆయన ఉన్నది ఎడ్యుకేషన్ ఆఫీసర్, కానీ మిగతా అన్ని పనులు వచ్చి పడేవా? మిగతా అసలు ఆయన ఫైళ్ళు, ఆయన పని. ఒక కర్నూలులో మేము ఎంఈఓలతో ఒక ఫోకస్ గ్రూప్ మీటింగ్ పెట్టినాం. లాస్ట్ వీక్ మీరు ఏం చేశారు అని అడిగినాం. లాస్ట్ వీక్ ఒక్కొక్క 30 మంది వచ్చారు ఆ ఏరియా చుట్టుపక్కల వాళ్ళంతా. వాళ్ళు చేసింది మొత్తం లిస్ట్ చేసిన తర్వాత పిల్లల క్లాస్ రూమ్లకు పోయిన వాళ్ళు ఎవరు లేరు అందులో. అసలు ఎడ్యుకేషన్ కదా బాస్, మీరు ఎట్లా సార్ అంటే, ఎక్కడ సార్ తీరికేడుంది, ఈ ఫైళ్ళు, ఆ పని, ఈ పని, అడ్మినిస్ట్రేషన్ పని చాలా ఉంది. అప్పుడు అకాడమిక్ సైడ్ ఒకరు ఫుల్ టైం ఉండాలనేది అది కూడా మేము రికమెండ్ చేసినాం. ఎంఈఓ అంటే ఒక్కరు సరిపోరు, ఇద్దరు ఉండాలి. ఒకరు అడ్మినిస్ట్రేషన్ చేయండి, అది తప్పదు కదా, ఇట్స్ అడ్మినిస్ట్రేషన్ ఇట్స్. అండ్ రెండోది అకాడమిక్ సైడ్. యాక్చువల్లీ మార్పులలో ఇది వచ్చేసింది. నౌ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఇన్ కంట్రీ, ఆంధ్రప్రదేశ్లో అకాడమిక్ ఎంఈఓ ఉన్నాడు, అకాడమిక్ అడ్మినిస్ట్రేటివ్ ఎంఈఓ ఉన్నాడు. అంటే అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ ని అకాడమిక్ గా వాళ్ళకి నేర్పించవలసిన విద్యా విధానాలని కలపకూడదంట. టైం ఎందుకంటే ఆ పని వేరే కదా, ఆ పని వేరే, ఈ పని వేరే. ఇది మైన్యూట్ గా టీచర్లతో మాట్లాడాలి, టీచర్లకు ఏమైనా ఇబ్బంది ఉంటే రిజాల్వ్ చేయాలి, లెర్నింగ్ టూల్స్ అని చూడాలి, మెటీరియల్ వచ్చిందా లేదా చూడాలి. అండ్ చాలా పని ఉంటుంది. అది ఫుల్ అదే యాక్చువల్లీ ఇవన్నీ చేసేది దానికోసము. అది తప్ప అన్ని చేస్తున్నాం సార్ అన్నారు, ఎంఈఓస్ కూడా అన్నారు. అది చాలా ప్రాబ్లం. అది ఒకటి, బ్రేక్ఫాస్ట్ ఒకటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దానివల్ల సార్ బ్రేక్ఫాస్ట్ లేకపోవడం వల్ల స్కూల్స్ కి రావడానికే ఇష్టపడేవారు కాదా పిల్లలు? వచ్చినా కూడా వాళ్ళ లెర్నింగ్ అబ్జార్ప్షన్ తక్కువ. పిల్లలు ఇంకా మేము 5-6 స్కూల్ చూస్తే ప్రేయర్ చేయిస్తే పడిపోయిన పిల్లలు ఉన్నారు చాలామంది, ఇట్లా కళ్ళు తిరిగి. కొన్ని స్కూల్లో హెడ్ మాస్టర్స్ కొంత మిడ్ డే మీల్స్ని కొంత తొందరగా వండించి కొంత ప్రయత్నాలు చేసేది, కానీ అది ఇట్స్ నాట్ ఇన్స్టిట్యూషనలైజ్డ్. ఇక్కడ ఒక షద్రక్ అని ఒక స్కూల్ టీచర్ ఉన్నాడు హైదరాబాద్లో కూడా. అతను ఏం చేస్తాడంటే, క్యాన్లు వస్తాయి ఇక్కడ, సప్లై కుక్ చేయరు ఇక్కడ, అదే మన వాళ్ళవి వస్తాయి. రాగానే ఒక రూమ్లో పెడతాడు, బ్రేక్ఫాస్ట్ చేయని వాళ్ళు ఆ రూమ్కి పోయి రావచ్చు అని చెప్తాడు అన్నట్టు. సో దట్స్ అది స్వచ్ఛందంగా చేసేది, అది ఇన్స్టిట్యూషనలైజ్ కాలేదు. అది మేము రికమెండ్ చేశారు. ఇప్పుడు చేస్తారా సార్ అది? ఎస్, ఇప్పుడు జావా ఇవ్వడం అనేది దట్ ఈస్ వాట్ పిల్లలకి రాగానే స్కూల్ కి జావా ఇస్తారు. రాగానే ఇప్పుడు ఏంటంటే టైం అయితే లేదు, టైం సరిపోతుంది, ఏదో ఉన్నాయి కానీ, బట్ అది దట్ ఈస్ ద పర్పస్. చిక్కీ అండ్ జావా. చిక్కీ ఎందుకు? చిక్కీ కూడా న్యూట్రిషన్. అందరు పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళలో పిల్లలందరిని బరువు చూస్తే బరువు లేరు, అలా బ్యాగులు ఫుల్ హెవీ లోడ్ బ్యాగులు, ఇట్లా వంగిపోతున్నారు పిల్లలు. ఎప్పుడో రికమెండేషన్స్ ఉన్నాయి బ్యాగ్స్ బరువు ఉండొద్దు అని చెప్పి. మేము ఒక్కొక్క చైల్డ్ని చూసి ఇట్లా వంగిపోతున్నారు. సో బ్యాగులు తక్కువ చేయమని చెప్పినాం. నౌ ఒక వర్క్ బుక్ ఉంటుంది 5th క్లాస్లో, నోట్బుక్స్ ఉండవు, ఆ వర్క్ బుక్లనే రాస్తారు ఆంధ్రప్రదేశ్లో. ఇది ఇప్పుడు జరుగుతున్నాయి, చెప్పాలంటే లిస్ట్ ఉంది నా దగ్గర, మనం చెప్పొచ్చు. అంటే సో మేము 15 రోజులకు ఒకసారి కలిసినాం. కన్సల్టేషన్స్, మీటింగ్స్ అండ్ ఫీల్డ్ విజిట్ చేసి ఒక రిపోర్ట్, తక్షణం అయ్యే పనులు, లాంగ్ టర్మ్ పనులు అని 2 ఇచ్చినాం. తక్షణం, ఎందుకంటే గవర్నమెంట్స్ కూడా లాంగ్ టర్మ్ ఉంటాయి కొన్ని, ఫండింగ్. ఇంకొకటి ప్రధానమైంది, డబ్బు పెంచండి, డబ్బు విద్యకు పెంచండి. 20,000 కోట్లు ఉన్నాయి అంతకుముందు. మేము చెప్పాం కనీసం 15 to 20% బడ్జెట్ పెంచాలి ఇన్ ద స్టేట్ బడ్జెట్లో. అండ్ పర్సంటేజ్లు కూడా మాయమంత్రం అవుతుంది. అందుకోసం మేము 20,000 crores ఉన్నాయి, ఇంకో 10,000 crores మీరు మీ 30,000 చేయండి. ఇమాజిన్ దట్. రాసుకుంటున్నాడు ఫైనల్ మీటింగ్లో సీఎం. 10,000 నిజంగా చేస్తాడా లేదా అని డౌట్స్. ఈ నాయకులను నమ్మలేం, చూసినాం కదా చాలా మందిని. బట్ 1920 ఫస్ట్ బడ్జెట్లోనే 30,000 crores-తోని ఆయన స్కూల్స్కు అలాట్ చేసిండ్రు. అప్పటికి మా పని అయిపోయింది, మేము సబ్మిట్ చేసినాము. కరోనా వచ్చింది, కరోనాలో ఆన్లైన్లో సబ్మిట్ చేసినాము, ఒకసారేమో ప్రజెంట్ చేసినాము ఫిజికల్గా. తర్వాత ఫైనల్ డ్రాఫ్ట్ రిపోర్ట్ ఆయన కొన్ని ఇన్పుట్ ఇచ్చిండు, అది చూసి స్కూల్లో ఫ్యాన్లు ఉండాలని చెప్పిండు.
అవి కూడా ఒక ఇష్యూ కదా. మేమన్నాం ఫ్యాన్ ఎందుకు సార్ అంటే, అరే ఫ్యాన్ ఉండాలి బాబు, మా గవర్నమెంట్ ఫ్యాన్ ఉండాలి. అదే అది సరే, అది సరే. బట్ అది కాకుండా కూడా సార్ ఎండలు మండిపోతుంటాయి. అదే కదా, అంటే ఇట్స్ జాయల్ మీటింగ్ మాది, అంత ఏదో కాదు. దట్స్ వేర్ ఎవ్రీ చైల్డ్ హ్యాస్ ఫ్యాన్. స్కూల్లో ఫ్యాన్స్ ఉండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మామూలుగా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఆ పర్సెప్షన్ ఏందో కానీ క్లాస్ రూమ్లు కడతారు, టాయిలెట్లు కట్టరు. ఏంటి సార్ అది? ఆ డిజైనర్ ఎవడో అప్పుడు మరి పుట్టినోడు ఎప్పుడు పుట్టాడో ఆ కాదు, టాయిలెట్కి వెళ్ళడం అనేది సార్ టెక్నాలజీతో సంబంధం లేని విషయం కదా సార్. ప్రక్రియ అంటే అసలు మనిషి పుట్టినప్పటి నుంచి ఇది కనీస అవసరం. 8 క్లాస్ రూమ్స్ ఉంటాయి, నీకు ఆర్డర్ వస్తుంది. ఇప్పుడు ఇంజనీర్ కూడా 8 క్లాస్ రూమ్, మెకానికల్ వాడు ఇంజనీర్ 8 క్లాస్ ఇంజనీర్ కూడా మరి 8 క్లాస్ రూమ్లో ఇంతమంది పిల్లలు ఉంటారు, ఇంతమందికి టాయిలెట్. ఒక ఇల్లు కట్టుకుంటే టాయిలెట్ అంటాము, స్కూల్ కట్టుకుంటే టాయిలెట్ లేవు. అస్సలు లేవా సార్? టాయిలెట్స్ ఉన్నా పనిచేయవు, నీళ్లు లేవు, డర్టీగా ఉంటాయి. అది పెద్ద ఇష్యూ. సో అప్పటికే నాడు నేడుతో దిగుతున్నారు వాళ్ళు. మేము దాన్ని రీఇటరేట్ చేసాం. నాడు నేడు అంటే ఒట్టి స్లోగన్ కాదు, యూ షుడ్ పుట్ మనీ అని చెప్పి మేము మాట్లాడినాము. గవర్నమెంట్ కూడా క్లియర్ ఉంది, డబ్బు పెట్టాలి, కానీ ఇంత ప్రాబ్లం ఉందని తెలియదు. క్లాస్ రూమ్లు కట్టాలనుకుంటారు, పెయింట్ వేయాలనుకుంటారు, కానీ టాయిలెట్స్ ఉండాలి, క్లీనింగ్ కోసం పర్సన్ ఉండాలి, యూనో, అండ్ వాచ్మెన్ ఉండాలి. నాడు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మళ్ళీ ఒక్కటి చెప్పనా నేను, మంది పిల్లల కోసం బడి కాదు, మన పిల్లల కోసం ఆలోచించి బడి నిర్ణయం చేయండి అని చెప్పినాం. ఈసారి రికమెండేషన్స్ లోనా సార్? అంటే ఎంత గొప్పగా చెప్పారు ఇన్ వర్బల్ డిస్కషన్ లో. అంతే కదా సార్, బికాస్ మనం ఏంటనుకుంటాం అంటే వీళ్ళకి చాలే ఒక థింకింగ్ వచ్చేసింది వ్యవస్థ. అవును, అది అంటే ఏంది అర్థం. ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూసారో లేదా స్కూల్స్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో టాయిలెట్స్? ఇప్పుడు నాకు మా కార్యకర్త ఫోన్ చేశాడు, సార్ ఈ సినిమా హాల్లో ఉంటాయి చూడు సార్, నీట్గా ఉంటాయి సార్ టాయిలెట్స్ అంటే. ఇప్పుడు అంటే దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అర్థం కేవలం క్లాస్ రూమ్స్ ఉన్నాలు కాదు, విత్ యువర్ పెయింటింగ్స్ అండ్ యూ సీ ద పెయింటింగ్స్ చిల్డ్రన్ ఫ్రెండ్లీ, ఆ స్కూల్ పెయింటింగ్స్ అండ్ ఫ్యాన్స్ అండ్ ఫర్నిచర్. ఇట్స్ పిల్లలకు ఒక చదువు అదంతటి కన్నా కూడా మీ పిల్లల్ని చదివించడానికి మేము సీరియస్ అనే మెసేజ్ వెళ్ళాలి అని చెప్పినప్పుడు వాళ్ళు ఇవన్నీ కన్సిడర్ లేకుండే, అంటే ఇంత డీప్గా వెళ్ళలేదు వాళ్ళు. ఇవన్నీ మేము ఫీల్డ్ నుంచి వచ్చినప్పుడు చెప్పినప్పుడు ఇవన్నీ కూడా అప్పటికే ఢిల్లీ గవర్నమెంట్ చేస్తున్న దానికి మేము ఇంకో రికమెండ్ చేసాం, ఆఫీసర్స్ షుడ్ గో అండ్ విజిట్ ఢిల్లీ గవర్నమెంట్ స్కూల్స్ మీదనే కదా వాళ్ళు చాలా క్యాంపెయిన్ చేశారు. బట్ అక్కడ వర్క్ అయిందా? అక్కడ రిఫార్మ్స్ ఒక డెలిగేషన్ వెళ్ళమంటే వెంటనే ఆర్డర్ ఇచ్చారు, ఆఫీసర్స్ అంతా పోయి చూసి వచ్చారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ దిస్ ఎస్టేట్ మేనేజరు, క్లీనింగ్ కోసం పర్సన్, ఇవన్నీ అక్కడ నేర్చుకున్నాయి ఉండాలి అనేది. అంటే మామూలుగా కాంప్రమైజ్ అవుతారు కదా, పిల్లలు క్లీన్ చేయొచ్చు కదా, అన్నీ వస్తుంటాయి ఇక మన దగ్గర. కానీ అక్కడ పోయి వచ్చిన తర్వాత కూడా కన్విన్స్ అయ్యారు ఇట్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని చెప్పి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో 20,000 స్కూళ్ళు చేసిండ్రు. నేను మన రిపోర్ట్ చూశాను బడ్జెట్ స్పీచ్లో. సెకండ్ ఫేజ్లో కూడా ఆల్మోస్ట్ దగ్గరలో వచ్చాయి అనేది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే నాన్ కాంప్రమైజింగ్, ఇట్స్ నాట్ క్లాస్ రూమ్స్. సో వాట్ వాజ్ అ బిగ్గర్ ఇష్యూ మీరు చూసినప్పుడు? పిల్లల బడికి రావడం, అసలు ఎన్రోల్మెంట్సే తక్కువ ఉన్నాయనేది పెద్ద ఇష్యూవా, లేదు ఒకవేళ ఎన్రోల్ అయినా కూడా డ్రాప్ అవుట్స్ అనేది పెద్ద ఇష్యూవా, లేదు ఓవరాల్గా వస్తున్నారు బడికి కానీ అబ్జార్ప్షను లెర్నింగ్ జరగట్లేదు, కనీస వాతావరణం కూడా లేదని? వాట్ వాజ్ యువర్ బిగ్గెస్ట్ ఫైండింగ్ ఇన్ ఆల్ ది త్రీ సార్? యాక్చువల్లీ 2019 వరకు మేము కమిటీ చూసినప్పటికీ ఒక వాతావరణం, పిల్లల్ని స్కూల్కి పంపాలనే వాతావరణం ఉంది రాష్ట్రంలో. ప్రైవేట్ కూడా పోతున్నారు, గవర్నమెంట్కి వస్తున్నారు. ద సీరియస్నెస్ ఆఫ్ ద స్టేట్, ఈ పిల్లలకు కూడా అందరి పిల్లల్లాగా సమాన అవకాశాలు ఇవ్వాలి అనేది మిస్సింగ్ ఉంది. పర్వాలేదు ఏదో స్కూల్ పెట్టినాం నడుస్తుంది, టీచర్స్ ఉన్నారు, కానీ సమాన అవకాశాలు, అందరికీ సమాన అవకాశాలు అనే కాన్సెప్ట్ లేదు. అది షిఫ్ట్ చేయడానికి అసమాన అవకాశాలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం ఉండే, అండ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాబ్లం ఉండే, అండ్ టీచర్స్ మోటివేషన్ లెవెల్స్, టీచర్స్ మానిటరింగ్ మెకానిజంలో ప్రాబ్లమ్స్ ఉండే. అది రొటీన్ అయ్యేది. ఇంతకుముందు అన్నట్టు అకాడమిక్ సైడ్ ఎవరు చూసేటోళ్ళు లేకుంటే.
సో పిల్లలు బడి మానివేయడం అనేది గర్ల్స్ ఇష్యూస్లో టాయిలెట్స్ లేకపోవడం వల్ల ఒక చాలా ఏజ్ మంది- వచ్చాక వాళ్ళకి మంత్లీ సైకిల్స్ వస్తాయి. చాలా ఇష్యూస్, అవును. వాటికి సపరేట్ రూమ్ అని మేము అడిగాము, సపరేట్గా వాళ్ళకి టాయిలెట్స్ ప్రాపర్గా ఉండాలని. అది కూడా ఒక కారణం ఉండే పిల్లలు బడి మానివేయడానికి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ అన్ ఇష్యూ అండ్ యాక్సెస్ ఎంత దూరంలో స్కూల్ ఉండాలి, ఇది కూడా ఒక ప్రాబ్లం ఉండే. ఇవి మేము చూసిన ప్రాబ్లమ్స్ అప్పుడు మేము ఎంటర్ అయినప్పుడు. ఈ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ కొత్తగా ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ దాని పేరే పెట్టారు, రిఫార్మ్స్ చేయడం అనేది ఒక సాహసోపేతమైన పని అని మేము అనుకున్నాం. కొంచెం సినికల్గా ఉంటుంది స్టార్టింగ్లో. ఫోన్ అందరం యాక్టివ్ అయిపోయాము. ఎస్, మనము అవుతుంది అని చెప్పే మెసేజ్ ఆఫీసర్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళు కూడా అప్పటికే చాలా వర్క్ చేస్తున్నారు. కానీ వాళ్ళకి ఈ కమిటీ వల్ల ఏమైందంటే వాళ్ళు చెప్పే మాటకు బలం ఏర్పడ్డది. వాళ్ళు కూడా ఏదో చెప్తుంటారు కానీ పొలిటికల్గా ఆఫీసర్స్ చెప్పింది ఒకటి ఉంటుంది, వాళ్ళ ప్రయారిటీస్ వేరండి. కమిటీ తనే గవర్నమెంట్ జగన్ గారు వేశారు కాబట్టి సీరియస్నెస్ వచ్చింది. అవును సార్. ఇప్పుడు మీరు అప్పటి నుంచి వీటితో పాటు టీచర్ల స్కిల్ సెట్స్ పెంచడం అనే ఒక కీలక విషయం. తర్వాత టీచర్లను కూడా అదే పేషెంట్స్తో ఆ సమాన అవకాశాలు వాళ్ళకి ఇవ్వడం. ఎందుకంటే చాలా కంప్లైంట్స్ మనం వింటాం, టీచర్లు పేషెంట్గా ఉండరు, ఊరికే ఏదో పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళు ఏదో పనులు చేసుకుంటారు, ఇలా రకరకాలు వింటాం. వాట్ డిడ్ యూ సీ సార్? ఐ థింక్ టీచర్స్ నుంచి వచ్చింది ఏంటంటే అటానమీ ఫర్ దెమ్. అదొక చాలా ఇంపార్టెంట్ థింగ్ వాళ్ళు అడిగింది కూడా. అండ్ ఎక్కువ మానిటరింగ్ ఎక్కువ చేయొద్దు అనేది, మేము డెలివరీ చేస్తాం కానీ మా మీద అంత ప్రెషర్ పెట్టొద్దు అనేది రెండో అంశం. అండ్ స్కిల్స్ ఇప్పుడు జరుగుతున్న క్రమంలో ఇప్పుడు డిజిటల్ క్లాస్ రూమ్స్, అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి ప్రతి హై స్కూల్స్లో, ఇంటరాక్టివ్ డిజిటల్ క్లాస్ రూమ్స్. పిల్లలు ఎట్లా ఫీల్ అవుతారు సార్ ఇప్పుడు చూస్తే? పిల్లలు అసలు అండ్ ఆల్సో టీచర్ మీద బర్డెన్ తగ్గుతుంది. పిల్లలు ఇట్స్ నార్మల్ స్కూల్స్లలో కూడా లేవు, మామూలు ప్రైవేట్ స్కూల్స్లలో కూడా లేవు. 80% స్కూల్స్లలో ఉండవు. ప్రైమరీ స్కూల్స్లో టెలివిజన్స్ ఉన్నాయి. ఇట్స్ పార్ట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అండ్ హై స్కూల్స్లో అండ్ లెర్నింగ్ అవుట్కమ్స్ మీద. అండ్ హై స్కూల్స్లో ప్యానెల్స్ ఉంటాయి పెద్ద పెద్ద, అది బోర్డు వాడచ్చు. అండ్ మీరు ఆడియో వీడియో అండ్ మీరు పెన్ డ్రైవ్తోని లెసన్స్ చెప్పొచ్చు, ఇంటర్నెట్తోని మీరు కనెక్ట్ కావచ్చు. దట్ ఈస్ ద స్కూల్స్. ఇవి ఎవరు మాట్లాడడం లేదు. ఎందుకు అంటే కొంచెం ఇది ప్రభుత్వానికి సపోర్ట్ చేసినట్టు అవుతుందా అని మాట్లాడతలేరా తెలియదు కానీ పిల్లలకు సపోర్ట్ చేసినట్టు నేను మాట్లాడుతున్నా. నాకేం పోయింది, ఎవరుంటే నాకేం పోయింది. పిల్లలకు సపోర్ట్ చేసే ప్రభుత్వము అనేది నేను మాట్లాడుతున్నాను. దట్ ఈస్ డిఫరెంట్. అండ్ బుక్స్, బ్యాగ్స్ అండ్ సపోర్ట్ మెటీరియల్స్. సపోర్ట్ మెటీరియల్ చైల్డ్ మీద బర్డెన్ లేదు. పిల్లల చదువు భారాన్ని నేను మోస్తాను అని ఒక స్టేట్మెంట్ చేశారు ఎప్పుడో జగన్ గారు. అది నేను క్యూబన్ ప్రెసిడెంట్ చేసిన స్టేట్మెంట్ చూశాను. పిల్లలను చదివించే భారము ప్రభుత్వానిది, అట్లెట్లు అవుతుంది ఇంత అట్లా అంటుంటారు మనం, కానీ తల్లిదండ్రులది కాదా? దట్ ఈస్ ఎ స్టేట్ రెస్పాన్సిబిలిటీ టు ట్రైన్ అవర్ యంగ్ మైండ్స్. ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ అది. అవును, కరెక్ట్. ఆ ఆబ్లిగేషన్ తీసుకోవడం అనేది అందరూ ఏంటంటే ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారు, షూ ఎందుకు ఇస్తున్నారు, ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారు అనేది చాలామంది డిబేట్ చేస్తుంటారు. కానీ దీనివల్ల ఇంటెంట్ మళ్ళీ చెప్పేది ఏంటంటే వారికి మా పిల్లలు షూ వేసుకుంటారు, మా పిల్లలు యూనిఫామ్ వేసుకుంటారు, మా పిల్లలు బ్యాగ్ వేసుకుంటారు, అవి మా పిల్లలు కూడా ఎందుకు ఉండకూడదు అనే ఒక ఇంటెంట్ అది. దట్స్ వేర్ ఆ మార్పులు చాలా జరిగినాయి. ఇప్పుడు చూస్తే అసలు సార్ గవర్నమెంట్ స్కూల్ పిల్లల అనిపించేలాగా ఇంప్రెసివ్ గా వాళ్ళు. ఎస్. సో ఆ రికమెండేషన్స్ లో మీరు ఏమేమి చెప్పారు సార్? ఆ రికమెండేషన్ చెప్పింది ఏంటంటే రిటెన్షన్ చూడండి. పిల్లలు బడి మానేయకుండా చూడాలి అంటే ఒక ఇన్స్టిట్యూషనలైజ్ ప్రక్రియ ఉండాలి అని చెప్పాము. దానికి టైం తీసుకున్నారు. ఈ మధ్య నేను విన్నది ఏంటంటే 50 హౌస్ హోల్డ్కి ఒక వాలంటీర్ ఉన్నాడు అక్కడ. ఆ వాలంటీర్కు బాధ్యత ఏం చెప్పి 6 to 18 years ఆ 50 ఇండ్లల్లో ఏం చేస్తున్నారు చూడాలి. వీళ్ళ బాధ్యత స్కూల్లో ఉన్నారా లేదా. ఇమాజిన్ 50 హౌస్ హోల్డ్స్. అది మేము ఎంవీఎఫ్గా మా సంస్థ ద్వారా చేస్తుంటాం అక్కడక్కడ చిన్నది. రాష్ట్ర వ్యాప్తంగా 6 to 18 years ఆ 50 ఇండ్లలో పిల్లలు బడిలోనే ఉండాలి. ఏం చేస్తున్నారని కాదు, బడిలోనే ఉండాలి అనే ట్రాకింగ్ అది లేదు ఎక్కడ. దేశంలో ఇది ఫస్ట్ టైం, లెట్ మీ టెల్ యూ, ఎక్కడ లేదు. అండ్
ఆ లిస్టు మళ్ళీ వీళ్ళు పంపిన లిస్టు మళ్ళీ పైనుంచి మళ్ళీ వస్తుంది. ఓకే, మీరు 10 మంది పిల్లలు అన్నారు, 10లో 8 మంది స్కూల్కి వెళ్తున్నారు, ఈ ఇద్దరు పలాని కోడలుగా అయిపోయింది, ఇది నేను తీరాలి మీకు. కోడలుగా పోయి ఉంటుంది కదా చైల్డ్ మ్యారేజ్. అవును అవును అవును. అన్నీ ఆపగలగలేదు, మనం కోడలుగా వెళ్ళిపోయింది. కోడలు ఎక్కడుందో ఆ ఊరికి లింక్ ఉన్నది వీళ్ళకు ఈ సెక్రటరేట్ నుంచి. ఆ సెక్రటరేట్లో ఆ స్వప్న, అమ్మాయి పేరు స్వప్న ఉందా అంటున్నా నేను. ఆ కోడలకు ఓపెన్ స్కూల్ ఏమైనా అవకాశం ఇవ్వచ్చా? ఆమెకు చైల్డ్ కోడలు, ఆమె చైల్డ్ బ్రైడ్ అయి కోడలు అయింది. షీజ్ ఎ చైల్డ్ యాక్చువల్లీ. ఎక్కడ కూడా చైల్డ్గా గుర్తించలేదు పెళ్లి కాగానే. ఎంత ప్రోగ్రెసివ్ స్టేట్ కూడా పెళ్లి కాగానే చైల్డ్ కాదు ఆమె. ఇట్స్ అన్యాచురల్ థింగ్. అవును, 14 ఏళ్ళు కదా సార్, 18 years. 18 years లోపల పెళ్ళి అయితే చైల్డే. కానీ ఇక్కడ రేషన్ కార్డులకు పేరు ఉండదు, స్కూల్లో పేరు ఉండదు, అక్కడ ఓటర్ లిస్ట్లో పేరు ఉండదు, పేరు లేని పాప అయిపోయింది ఆమె. బట్ ఫ్రమ్ దిస్ అట్లీస్ట్ ఆమె స్కూల్కి వచ్చిందా రాలేదా, కానీ నాకు తెలిసినప్పుడు నేను అనుకునేది ఏంటంటే ఆ అమ్మాయిని గుర్తించాం, కనీసం యూనో అటువంటి పిల్లలని బిడ్డలని గుర్తించాం, పాప అని చైల్డ్ అని గుర్తించాం. కోడలు ఆమె, అక్కడ లేబరు, కోడలు, భార్య, రేపు అన్నీ ఉన్నాయి అక్కడ. ఎవ్రీ 18 years బిలో ఈజ్ ఎ వితౌట్ కన్సెంట్ ఆర్ విత్ కన్సెంట్ ఈజ్ ఎ రేప్ యాజ్ పర్ లా. అవును. సో దిస్ ఈజ్ అమేజింగ్. ఇంక ఇప్పుడు ప్రాసెస్ నడుస్తుంది, ఇప్పుడు ఈ ట్రాకింగ్ ప్రాసెస్. లిస్ట్ వస్తుంది, ఓకే ఇద్దరు ఎక్కడున్నారు చూడండి, మైగ్రేషన్, చలో ఏ ఊరికి వెళ్ళారు. ఇంటర్ డిస్ట్రిక్ట్ అయితే ఈజీ వాళ్ళకు, ఇంటర్ స్టేట్ అయితే ప్రాబ్లం, కానీ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఏ ఊరికి వెళ్ళారు, ఏ పంచాయతీలో ఉన్నారు, ట్రాక్ దెమ్. అదొకటి. రెండోది 10th ఫెయిల్, దేశంలో ఎక్కడ లేదు ఇంకొక 10th ఫెయిల్ పిల్లలు. వాడిని చావు, వాని గోల వాడిని ఉండాలి. వాడు ఎగ్జామ్ కట్టుకుంటాడా, ఆ అమ్మాయి ఫీజు కడుతుందా లేదా ఎవరు చూడరు, ఎవరు ట్రాక్ చేయరు. ఇక 10th ఫెయిల్ తర్వాత వాడు మెయిన్ స్ట్రీమ్ నుంచి వెళ్ళిపోతారు. సొంతంగా ఒక మోటివేషన్ ఉంటే ఫీజు కడతారు, మళ్ళీ సప్లిమెంటరీ కడతారు, మళ్ళీ ఎగ్జామ్. ఈ గవర్నమెంట్లో ఇప్పుడు చేసింది ఏంటంటే 10th ఫెయిల్ అయిన వాళ్ళు అందరినీ ట్రాక్ చేసి మళ్ళీ స్కూల్కి రమ్మన్నారు. ఇది మొదటిసారి ఇది. స్కూల్కి రమ్మన్నారు, వాళ్ళకి అమ్మఒడి అన్నీ మళ్ళీ మామూలు చైల్డ్గా చూశారు. వాడిని సెకండ్ క్లాస్ సిటిజన్గా చూడలేదు. ఫెయిల్ అయినావు నువ్వు కాదు, 10th వాళ్ళతో పాటు సమానంగా కూర్చోవచ్చు, నీకు ఎడ్యుకేషన్ ఏ సబ్జెక్ట్ ఉంటే ఆ సబ్జెక్టు నువ్వు విను, ఎగ్జామ్ రాయి, పాస్ అవ్వాలి. ఇది 70% రిజల్ట్ ఉంటే 30% చిల్డ్రన్ మనం ట్రాక్ చేసినామని అర్థం. అమేజింగ్ కదా సార్. సో దీస్ ఆర్ థింగ్స్ ఐ థింక్ అడ్మినిస్ట్రేషన్ కూడా పనిచేస్తుంది, థింక్ చేస్తుంది ఈ ఇష్యూస్ మీద. దాంతోపాటుగా పొలిటికల్ విల్తోని వాళ్ళకు ఇవన్నీ కూడా టెన్షన్ ఏరియాస్. ఇవి టీచర్ల నుంచి వ్యతిరేకత వస్తుంది. అరే మేము 20 చిల్డ్రన్ చెప్తే ఇంకా 5 తెస్తున్నామే, వాడు ఫెయిల్ అయిన వాడిని ఎందుకు తీసుకొస్తున్నారు అంటారు కదా. టీచర్కు ప్రాబ్లం కదా ఇది. అవునవును, వాళ్ళందరినీ కలుపుకుపోవాలి, బర్డన్. యూనో రొటీన్గా జరిగే ఒక 50-60 ఏళ్ళుగా రొటీన్గా జరిగే దాన్ని ఎట్లా తట్టుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. అంటే టీచర్స్ నుంచి వచ్చే ప్రెషర్ ఏదైతే ఉందో, బర్డెన్ ఉందంటున్నారు టీచర్స్, టాయిలెట్స్ మీద వీటి మీద అప్లోడ్ చేయాలి ఇవన్నీ అంటున్నారు. బట్ ఇవన్నీ చైల్డ్ రైట్స్కి సంబంధించిందని నేను టీచర్స్తో మాట్లాడినప్పుడు నేను చెప్తున్నాను, మీరున్నది చైల్డ్ రైట్స్ కోసం కదా, బర్డెన్ ఉంటే ఆ గ్యాప్స్ ఉంటే చెప్పాలి, కానీ ఈ ప్రోగ్రామే తప్పు అంటారా అన్నట్టుగా మాట్లాడతారు అప్పుడప్పుడు కొంతమంది టీచర్స్, అందరు కాదు. బట్ డెఫినెట్లీ దెర్ ఇస్ ఏ చెప్పుకోవడానికి. ఆంధ్రప్రదేశ్లో మేము టీచర్స్, మా గవర్నమెంట్, అన్ని రాష్ట్రాలలో గవర్నమెంట్ మీద కంప్లైంట్స్ ఉంటాయి, టీచర్స్ ఇన్వెస్ట్ చేస్తలేరని. 6.57 తెలంగాణ బడ్జెట్లో పక్క రాష్ట్రం మనం అక్కడ 12%, 15% బడ్జెట్లో 30,000 crores, 35,000 crores, ఇక్కడ 18,000 crores. మొన్న రిలీజ్ అయిన బడ్జెట్ తెలంగాణ 21,000 crores. దేర్ ఇట్ ఈస్ 30,000 crores. See the amount they are spending on
అయితే ఈ నాడు నేడుకు ఇంకొక పర్సన్ మీరు నీవు చేస్తారనుకుంటా, మురళీ సార్ అని ఇక్కడ ఆకునూరు మురళి గారు. ఆకునూరు మురళి గారు ఈ ప్రోగ్రాంలో మా కమిటీలో లేరు తను, బట్ తన ప్యాషన్ ఉంది ఎడ్యుకేషన్ మీద. ఎట్లా లింక్ అయిందో మొత్తం మీద సార్ను అప్పచెప్పారు నాడు నేడు గ్రౌండింగ్ ద ప్రోగ్రామ్. యాక్చువల్లీ పెయింటింగ్ కావాలంటే బర్గర్ పెయింటర్ కంపెనీకి అడిగాడు ఆయన, ఫ్యాన్లు కావాలంటే గోద్రేజ్ కంపెనీ మ్యానుఫ్యాక్చరర్ని అడిగారు. సో అంటే ఎంత సేవ్ కూడా చేశారు, మనీని సేవ్ చేశారు అండ్ ఆల్సో క్వాలిటీ మెయిన్, అది సేవింగ్ అండ్ క్వాలిటీ రెండు చేశారు. అండ్ అసలు ఒక 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 ఉద్యమం లాగా చేశారు, కమ్యూనిటీని పార్టిసిపేట్ చేయడం, తల్లిదండ్రులను పార్టిసిపేట్ చేయడం. పర్చేసింగ్కి వీళ్ళు వెళ్ళేది మార్కెట్. నేను సార్తో చాలా క్లోజ్గా వర్క్ చేస్తుంటే ఎప్పుడైనా మా బండిలో ఉన్నప్పుడు ఆయనకు ఫోన్ వచ్చేది, సార్ ఈ క్వాలిటీ మేము కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది కానీ ఇది క్వాలిటీ ఇది తీసుకోవాలనుకుంటున్నాం, మా స్కూల్ గేట్ ఈ గేటు ఇది 100 ఏండ్లు ఉండాలంటే మీరు పెట్టిన బడ్జెట్ సరిపోతలేదు, మేము గో హెడ్, మంచి క్వాలిటీ మీరు నమ్ముతూ గో హెడ్ అని చెప్పేవారు. యా, దట్స్ ఆయనతో మీరు మాట్లాడితే బాగానే ఉంటుంది. బట్ దట్ ఈస్ వేర్ పొలిటికల్ ఇంటెంట్ అండ్ ఇంప్లిమెంట్ చేయడం. రాజశేఖర్ గారు ఉండిరి సెక్రటరీ ఎడ్యుకేషన్, ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ గారు. సో దే హ్యావ్ అటానమీ అనిపిస్తుంది, అంటే చేయాలనే తపన ఉంది అండ్ చేయడానికి ఈ రిఫార్మ్స్ అన్ని వాళ్ళతో వెసులుబాటు కల్పించారు. సార్ పిల్లలతో మీరు మాట్లాడినప్పుడు 2019 అంటే ఆ కమిటీ వేసిన టైంలో మాట్లాడిన దానికి ఇప్పటికీ ఏమిటి వాళ్ళ స్పందనలో తేడా? హౌ డు దే ఫీల్? స్కూల్కి వెళ్ళడం అనేది పరేషాన్లో వెళ్ళేది పిల్లలు, ఎక్కడైనా పిల్లలు పరేషాన్లు వెళ్తారు స్కూల్. ఇప్పుడు గర్వంగా వెళ్తున్నారు విత్ ఏ టై షూ. షూ వేసుకోవడం అనేది ఇట్స్ ఏ షూ, మిడిల్ క్లాసు అది కల్చరు అంటారు, కానీ ఫస్ట్ జనరేషన్ స్కూల్కి వెళుతున్న పాప బాబు అది వేసుకొని తల పైకెత్తి స్కూల్కి వెళ్తున్నాడు. అట్లా నేను కూడా షూ వాళ్ళ కింద టక్క టక్క కొట్టిపోతున్నాడు, మామూలుగా నడుస్తలేడు వాడు. అంటే షూ వేసుకున్న చూడు బాబు, ఎంత వాళ్ళకి ఎంత మనసుకి ఎంత హ్యాపీ అయిపోతుంది. దట్ ఈస్ ద సమాన అవకాశము అనేది, షూ వేసుకోవడము, యూనిఫామ్ విత్ బ్యాగ్, అండ్ దట్స్ ఎ డిగ్నిటీ ఆఫ్ ఇండిగ్నిటీ నుంచి ఇప్పుడు ఏ భారతదేశంలో మీరు ఏ స్టేట్ కన్నా ఉండి దట్ ఇండిగ్నిటీ కనిపిస్తుంది. స్కూల్స్లో పిల్లలకు వసతులు కల్పించకపోవడము అంటే అగౌరవపరచడము అని మేము మొదటి నుంచి చెప్తున్నది. మీరు అడిగారు మార్పు ఏంటంటే గౌరవపరచడము, అది పిల్లల్ని గౌరవించే సంప్రదాయాన్ని అక్కడ తీసుకురావడం అనేది నాకైతే చదువు ఎంత వస్తుంది ఎంత అనేది స్టిల్ దే హ్యావ్ టు వర్క్. యాక్చువల్లీ లెర్నింగ్ అవుట్కమ్స్లో 27th ర్యాంక్లో ఉన్నారు వాళ్ళు. 36 స్టేట్స్కు 27th ఉన్నారు. ఇంకా ఇంప్రూవ్ చేయాలి. బట్ మిగతా స్టేట్స్ ఈవెన్ తెలంగాణ 35th ర్యాంక్లో ఉన్నారు. 36 స్టేట్స్కు చాలా. ఎలా సార్ అంత తెలంగాణలో అంత వెనకబడి ఉండడానికి కారణం? ఇంటెంట్, పొలిటికల్ ఇంటెంట్. ఇట్స్ రాజకీయ సమస్యనే ఇది. ఇది టీచర్ల ముచ్చట కాదు, ఇది ఎవరిది కాదు. పైనుంచి నేను నా రాష్ట్రం పిల్లల్ని బాగా చదివిస్తాను అని చెప్పే మెసేజ్ వెళ్తే మారుతుంది. యూనో ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీఆర్ ఇన్ 30s ఉన్నాము, 12 ఉన్నారు ఆంధ్రప్రదేశ్. ఇది 2021 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ర్యాంకింగ్. వాళ్ళు ఏం చేస్తారంటే ర్యాంకింగ్ చేస్తారు ఆల్ 36 స్టేట్స్. అందులో 12వ స్థానంలో 12. తర్వాత 14, 36, 14, 24 రాష్ట్రాలు ఉన్నాయి. దాని తర్వాత ఉన్నాయి మన వెనకున్న వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ 12th ర్యాంక్లో ఉన్నాం. చాలా ఇంప్రెసివ్ ప్రోగ్రెస్ అని చెప్పాలి. యా, అండ్ లెర్నింగ్ దాంట్లో 27 ఉన్నారు. బట్ ఇంకా చేయాల్సింది అండ్ దాని మీద ఇంకా ప్రయత్నాలు జరగాలి. ఇంప్లిమెంటేషన్, క్లాస్ రూమ్. లెర్నింగ్ ఈజ్ క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్, టీచర్స్ కమిట్మెంట్ అండ్ ఎన్వైరన్మెంట్. ఇప్పుడు ఎన్వైరన్మెంట్ క్రియేట్ అయింది. ఇక్కడ ఒక స్కూల్కి వెళ్తే అక్కడ టాయిలెట్ లేదు, వాసన వస్తుంది, అక్కడ ఏం చదువు అవుతుంది చెప్పండి. అండ్ అదే అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేశారు, వర్కింగ్ కండిషన్స్. అవును. సో దానికి రెస్పాండ్ కావాల్సింది టీచర్స్గా. సమస్యలు ఉండవచ్చు, టీచర్స్కి ఉండవని మనం ఏం అనటం లేదు. బట్ వాటిని రిజాల్వ్ చేసుకోవడానికి ఏం చేయాలి అనేది డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఇంకా ముందుకు వెళ్ళాలి. బట్ నేను ఇప్పుడు ఇచ్చిన ఫిగర్స్ అన్ని పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేస్తుంది.
రైట్. రిలీజ్ చేసిన దాని ప్రకారంగా వీళ్ళు ఇచ్చిన డేటాలు వాళ్ళు క్రోడీకరించి చేసిన ర్యాంకింగ్ అది. సో దట్ ఈస్ ద అవుట్కమ్ ఆఫ్ ఆల్ ద గ్రేట్, అంటే చాలా ఇన్సైట్ఫుల్ ఫైండింగ్స్ మీ కమిటీ ఇచ్చి. సార్, సుధామూర్తి గారి పార్టిసిపేషన్ ఎలా ఉండేది? అంటే వాట్ వాజ్ హర్ కాంట్రిబ్యూషన్ టు దిస్ కమిటీ? షీ ఈజ్ అమేజింగ్. ఆమె ఒక ఇన్ఫోసిస్ అనుకోకపోయేది, మాతో సమానంగా ఉండేది, బ్రేక్ఫాస్ట్ చేసేది, మాతో తిరిగేది. ఆమె ఒక ప్రపోజ్ చేసింది చిల్డ్రన్తోనే ఒక ఫోకస్ గ్రూప్ కావాలని చెప్పి. సో గవర్నమెంట్కి చెప్పంగానే ఎంతసేపు వాళ్ళు చేసేది, చిల్డ్రన్ అందరిని తీసుకొచ్చారు. ఒక సమావేశంలో పిల్లలు మాతో పాటుగా కన్సల్టేషన్. వాళ్ళు ఏం చెప్పేవారు సార్? పిల్లలు చెప్పారు, ఇవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్పారు, చెప్పారు, మెటీరియల్ చెప్పారు, మా పేరెంట్స్ మా అస్పిరేషన్స్ చెప్పారు. ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్, ఐ వాంట్ టు బికమ్ ఇంజనీర్ అని చెప్పారు. ఈమె ఇట్లా అయిపోయింది. అందరం యూనో ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు. అండ్ యాక్సెస్ చెప్పారు. ఇంటర్మీడియట్, ఐ థింక్ ఇంటర్ ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంప్రూవ్ చేశారు, నాట్ జస్ట్ 10th క్లాస్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో మేము మా రికమెండేషన్స్లో 12th వరకు మీరు అట్లీస్ట్ మీరు బాధ్యత వహించాలి. హైయర్ ఎడ్యుకేషన్ చేయండి, బట్ 12th వరకు కంపల్సరీ యాక్సెస్ ఇంటర్మీడియట్ కాలేజెస్ ఉండాలి. ఇప్పుడు మండలంలో 2 కంపల్సరీ ఉండేటట్టు చూశారు. ఇంతకుముందు మండలాలు లేని కాలేజెస్ ఉంటే అమ్మాయిలు పోవడం కష్టం, దూరం. అప్పుడు ఆ ఫోకస్ గ్రూప్లో సుధామూర్తితో మాట్లాడినప్పుడు ఇవి చెప్పారు, మా పేరెంట్స్ ఎక్కడో ఉంటారు, మేము ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ లేదు. హాస్టల్స్ కూడా మా రికమెండేషన్. ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ పిల్లలు ఊళ్ళ నుంచి వచ్చి ఇక్కడ ఉండాలి అంటే ఎక్కడ ఉండాలి? యూనో హాస్టల్స్ అందరికీ లేవు. సో వాళ్ళు వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇవ్వడం, విద్యా దీవెన ఏదో పెట్టారు దాని పేరు ఏదో, బట్ వాళ్ళకు సపోర్ట్ చేయడం, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడం. బర్డెన్ తగ్గించడం, అది కదా. ఫ్యామిలీస్ మీద బర్డెన్ తగ్గించడం. నాకు ఉన్నది ప్రోగ్రామ్, నేను వెళ్తున్నా, జాయిన్ అవుతా, థ్యాంక్ యూ వెరీ మచ్ అని గర్ల్స్. ఇప్పుడు అరే లేదు కదరా బస్ కిరాయి ఇదంతా లేదు, థ్యాంక్ యూ, నువ్వు చేసావు, చదివించావు, 10th ఇంటర్, నేను డిగ్రీలో నాకు ప్రోగ్రామ్ ఉంది, నాకు సపోర్ట్ ఉంది గవర్నమెంట్ నుంచి, నేను హాస్టల్స్లో చదువుకుంటా. అట్లా డిగ్రీ కోసం హాస్టల్స్. సో అట్లా సుధామూర్తి గారు చాలా, ఆమె కూడా ఎందుకంటే గవర్నమెంట్ చాలా సీరియస్ ఉందనేది అర్థమైంది ఆమె, అందరికీ అర్థమైంది. షీ వాజ్ వెరీ గుడ్ అండ్ షీ ఆఫర్డ్ ట్రైనింగ్స్ ఫర్ టీచర్స్ కోసం సమ్ ఫండ్ కూడా ఇస్తానని ఆమె ఫౌండేషన్ నుంచి. చాలా గొప్ప విషయం. అంటే వెంటనే అప్పుడు గవర్నమెంట్స్ ఇంకా థింక్ చేయాలి కదా, గవర్నమెంట్ ఫండ్ మేము అడుగుతున్నాం కరెక్టే కానీ వాళ్ళ బడ్జెట్లు ఆయన చూసుకోవాలి, ఇవన్నీ లేట్ అవుతుంది, అట్లీస్ట్ టీచర్స్ ట్రైనింగ్ ఇస్తే కొంచెం ఇంపాక్ట్ ఎక్కువ అవుతుంది అని చెప్పి ఆమె ఆఫర్ చేసింది, సీఎం మీటింగ్లోనే ఆఫర్ చేసింది. దట్ వాజ్ అవర్ జర్నీ విత్. బట్ ఎప్పుడు కూడా మాకు ఒక లెర్నింగ్ యూనో అండ్ నేను అన్ని స్టేట్స్ తిరుగుతాను, నేను కాశ్మీర్ టు ఆల్ స్టేట్స్. ఇంకా మార్పులు, కేరళ ఇస్ డూయింగ్ వెల్. ఇంకా ఎక్కువ మార్పులు జరిగిన స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్. సార్, రెండు ఆస్పెక్ట్స్ ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ బిఫోర్ వి క్లోజ్ ఆర్ ప్రొసీడ్ ఫర్దర్. ఇంగ్లీష్ మీడియం అనే ఈ విధానం అన్నది అది ఎంతవరకు పిల్లల సెల్ఫ్ ఎస్టీమ్ని కానీ వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని కానీ మారుస్తుందని మీరు భావిస్తారు? చాలా మారుస్తుంది. యూనో ఇప్పుడు నేను కూడా తెలుగు మీడియం చదివి కొంచెం ఇబ్బందులు ఉంటాయి మాకు కూడా. ఇంగ్లీష్ అనేది అగైన్ ఇట్స్ ఏ ఈక్వల్ ఆపర్చునిటీస్ కోసం జరిగిన ప్రక్రియ. అది చేయాల్సింది చాలా ఉంటుంది. ఇంకా టీచర్స్ ట్రాన్స్లేట్ చేయాలి దాన్ని. ఇంగ్లీష్ మీడియం అనేది ఒక ప్రభావం అయితే ఉంది, యాక్చువల్లీ డిమాండ్ ఉంది. అవును. యు ఆర్ రెస్పాండింగ్ టు డిమాండ్. మన పర్సెప్షన్స్ ఏమైనా ఉండవచ్చు. 70% చిల్డ్రన్ ఆర్ ఇన్ ఇంగ్లీష్ మీడియం ఇన్ తెలంగాణ. అది గవర్నమెంట్ పాలసీ లేనప్పుడు కూడా 50% ఆల్రెడీ మూవ్ అయిపోయారు మన కళ్ళ ముందలనే. నేను మొన్ననే ఒక ఆర్టికల్ రాసింటే, తల్లిదండ్రులకు ఉన్న వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతుంటే వాళ్ళకి అర్థమైపోయింది ఇందులో ఏదో మసాలా ఉంది, మా పిల్లలు కూడా మాలాగా ఉండొద్దు, ఇట్లనే ఉండాలి అని వాళ్ళు షిఫ్ట్ అయ్యి విత్డ్రా అయింది గవర్నమెంట్ స్కూల్స్ నుంచి. ఎక్కువ శాతము ఇంగ్లీష్ మీడియం లేదని విత్డ్రా అయ్యి ప్రైవేట్ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. చిన్న చిన్న స్కూల్ పెట్టడం మొదలు పెట్టారు. అక్కడ క్వాలిటీ తర్వాత సంగతి. అదే. సో అట్లా డిమాండ్
ఎందుకు క్రియేట్ అయిందంటే మీ పిల్లలు నా పిల్లలు ఇంగ్లీష్ మీడియం పోతున్నారు. మరి మాతృభాషలు, ఇది భాషని పరిరక్షణ ఇవన్నీ కూడా ఈ పిల్లలకే వర్తింపజేస్తారు కానీ మామూలుగా ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళే పిల్లలకి ఎవరికి చెప్పరే. ఒక పెద్ద లీడర్ నన్ను ఇదే అడిగారు. అడిగితే నేను జూబ్లీ హిల్స్ నుంచి ఒక పిటిషన్ ఇప్పియండి సార్, మాకు తెలుగు మీడియం కావాలి అని ఒక చిన్న పిటిషన్ ఇప్పిస్తే అప్పుడు మనం ఇక్కడ చేద్దాము అక్కడ చేద్దాము. అంటే టూ మచ్ మాట్లాడుతున్నారని మీరు అన్ని రివర్స్ మాట్లాడతారు అంటారా? ఇది సాధ్యమవుతుందా అంటే పెద్ద లీడర్, అది చాలా పెద్ద లీడర్. ఇది సాధ్యమవుతుందా అంటే సాధ్యం కాకుంటే మరి వై దే హ్యావ్ టు ప్రొటెక్ట్ తెలుగు రక్షించుకోవాలి మనం అందరం, కరెక్టే. కానీ ఒక సబ్జెక్టుగా తీర్చిదిద్దుకోవాలి. లేదా ఇంగ్లీష్ను ఎట్లా నేర్పిస్తాం గ్లోబల్ మార్కెట్లో ఇప్పుడు పిల్లలకు ఇంగ్లీష్. ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు హైటెక్ సిటీ కానీ వైజాగ్లో కానీ ఇంగ్లీష్ అంటే ఈ అసమానతలలో ఇదొక అసమానత వచ్చి చేరింది. ఉన్నది లేని అసమానత, కులం అసమానత, రూరల్ అర్బన్ అసమానత ఇవన్నీ ఉన్నాయే. చదువు వచ్చింది, చదువు రాని అసమానత, చదువు వచ్చిన తర్వాత ఇంగ్లీష్ వచ్చినా ఇంగ్లీష్ రాని అసమానత. అవును సార్, దిస్ ఇస్ వెరీ బిగ్ గ్యాప్, అది చాలా గ్యాప్. అది యూత్లో మనం చూస్తుంటాం, యువకులలో వాళ్ళు. ఈరోజు సార్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఒక్కటి ఉంటే, అది కూడా అందరు జగమెరిగిన భాషలు ఏదో ఒక భాష తెలుసుంటే ఇంగ్లీష్ లాగా బతికేయచ్చు, బతక నేర్చిన తనం వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. కానీ ఎంత పాండిత్యం ఉన్నా కూడా ఒక తెలుగు మాత్రం వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడతారన్నమాట వాస్తవం. ఇప్పుడు అనేవాళ్ళ పిల్లలు అందరూ ఇంగ్లీష్ మీడియమే పోతున్నారు. ఎవరైతే డిబేట్ చేస్తున్నారో ఎవరు చేసినా, ఈవెన్ టీచర్స్ కూడా అప్పుడప్పుడు అంటుంటారు, బట్ వేర్ ఆర్ యువర్ చిల్డ్రన్? దేర్ చిల్డ్రన్ ఆల్ ఆర్ ఇన్ ఇంగ్లీష్ చైతన్యలో ఉన్నారు అంతా. ఎవ్రీ సెకండ్ జనరేషన్ ఎడ్యుకేటెడ్ చిల్డ్రన్ ఆర్ ఇన్ ఇంగ్లీష్ మీడియం. దట్ నేను రాసిస్తాను మీకు. రెండవ తరం చదివిన వారి పిల్లలు ఆర్ మొదటి తరమే. ఇంకైతే ఒక తరం చదివిన తర్వాత అర్థమైపోయింది కదా ప్రపంచం, ఆ అసమానత అర్థమైపోయింది కదా. ఆ అసమానతను పూరించడానికి అండ్ ట్రై చేశారు. బైలింగ్వల్ పెట్టారు పుస్తకాలు. ఇమీడియట్ ట్రాన్స్లేషన్ కాదు కదా. అవునవునవును. ఇటువైపు మీరు టెక్స్ట్ బుక్ చూడండి, ఇటువైపు ఇంగ్లీష్ ఉంటుంది, ఇటువైపు తెలుగు ఉంటుంది. ఎంత అది చాలా ఆలోచితంగా పెట్టిన విషయం. మీరు అన్నట్టు రాత్రికి రాత్రి మనం అనుకుంటే ఇంగ్లీష్ మీడియం అయిపోతుంది. ట్రాన్స్లేషన్ కాదు కదా. ట్రాన్స్లేషన్ కోసం మైండ్ సెట్స్. ఇప్పుడు బాల కార్మికుల గురించి అనుకున్నాం కదా, ఎంత పెద్ద మైండ్ సెట్ను బ్రేక్ చేయాల్సి వచ్చిందంటే ఒక సామాజిక నియమం అది. ఈ నియమాలను బ్రేక్ చేయడానికి, ఈ సోషల్ నామ్ను బ్రేక్ చేయడానికి చాలా ప్రయత్నం జరగాల్సి వస్తుంది. ఇది కూడా ఒక పెద్ద ప్రయత్నం జరగాల్సిన అవసరం. సార్ ఫైనలీ సార్, మధ్యాహ్నం పిల్లలు ఇప్పుడు స్కూల్కి రాగానే, పొద్దున్న ఎన్ని గంటలకు వస్తారు సార్ స్కూల్కి? ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ 9 o'clock రాగానే వాళ్ళకి పీనట్ చిక్కీ అని చెప్పారు మీరు, అంటే పల్లి చిక్కీ ఇచ్చి దాంతో పాటు రాగి జావా, అంటే పొట్ట నిండుతుంది, పౌష్టికాహారం కూడా వస్తుంది కాస్త. అయ్యాక మధ్యాహ్నం ఏంటి సార్ పరిస్థితి? యాక్చువల్లీ మధ్యాహ్నం ఇంకోటి, మిడ్ డే మీల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ చేస్తుంది. ఇది మిడ్ డే మీల్ ఈజ్ రైట్ టు ఫుడ్ అండ్ రైట్ టు ఫుడ్ క్యాంపెయిన్ నుంచి వచ్చిన హక్కు. అది రైట్ టు ఫుడ్ హక్కు నుంచి వచ్చిన మిడ్ డే మీల్. ఇట్స్ నాట్ ఏ అటెండెన్స్ కోసం కాదు అది. అవును, చాలా మంది అటెండెన్స్ పెరుగుతుంది అందుకోసం భోజనం పెడుతున్నారు. వాళ్ళ పౌష్టికాహార హక్కు అది. అయితే వాళ్ళు మేము చూసినప్పుడు కానీ మేము కూడా రికమెండేషన్స్లో కూడా పెట్టాము, న్యూట్రిషన్ లెవెల్స్ పెరగాలి. చాలా తక్కువ ఉంది. వాళ్ళు ఇచ్చే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాదే నడిపిస్తున్నారు అంత రాష్ట్రాలలో. సో అప్పుడు దాని పేరు ఏదో పెట్టారు, జగనన్న గోరుముద్ద అని పెట్టారు. బట్ ఇట్స్ అ గుడ్ డిలిషియస్ ఫుడ్. యూనో, అంటే దానికి ఫండ్ కావాలి. ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు ఫండింగ్. అంతే కదండి, డబ్బు ఎంత పెడతావు అనేది చాలా ముఖ్యం. హైవేలకు పెడతావా, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పెడతావా అనేది ఒకటైతే, పిల్లల హ్యూమన్ రిసోర్స్ ఇది, వాళ్ళ హక్కు అది. సో దానికి చాలా ఇంప్రూవ్మెంట్ చేశారు. అది ఎంత డబ్బు ఎక్స్ట్రా పెడుతున్నారు అనేది ఎప్పుడైనా కనుక్కోవాలి మనము. హౌ మచ్ స్టేట్ ఇస్ స్పెండింగ్, కాంట్రిబ్యూటింగ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేది ఇస్తుంది. బట్ మీల్ అయితే మీరు చూసారు, దట్స్ వెరీ గుడ్. ఏమేమి పెడతారు సార్? పప్పు, కూరగాయలు, ఎవ్రీ డే మెనూ ఉంటుంది వాళ్ళకు. ఎగ్ ఇస్తారు. అండ్ పిల్లల లోపల అది మేము ఒకసారి చెప్పాము, ఎవరైనా దీన్ని స్టడీ చేస్తే బాగుంటుంది ఇంపాక్ట్ ఆఫ్. ఎందుకంటే అది చాలా పెద్ద ఇంపాక్ట్. గర్ల్స్ హెల్త్లో మనకు చాలా న్యూట్రిషన్ తక్కువ ఉంటుంది గర్ల్స్. వాళ్ళు తినరు కదా, ఇళ్లలో తినరు. ఇళ్లలో కూడా వివక్ష ఉంటుంది, కొంత చాలా వివక్ష ఉంటుంది. అండ్ ప్రోటీన్ ఫుడ్ తినరు వాళ్ళు. సో ఇక్కడ తినడం ద్వారా వాళ్ళు చాలా
ఒకటేంటంటే ఆరోగ్యంగా ఉండడం ఒకటైతే, రెండోది ఆరోగ్యం, హెల్త్ చెకప్స్ కూడా చాలా రెగ్యులర్గా చేస్తున్నారు ఈ మధ్యకాలం ఇప్పుడు స్కూల్స్లో. అబ్బా. అక్కడే ఇది. అండ్ ఫుడ్లో చాలా మార్పులు వచ్చాయి. ఆ అడిషనల్ బడ్జెట్ పెట్టడానికి సిద్ధపడ్డారు. ఎంత అవుతుంది అనేది సమస్య కాదు, పిల్లలు తినాలి అంటే ఇది డబ్బు అవుతుంది అంటే పెట్టారు. అది బడ్జెట్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ అవును. బడ్జెట్ నుంచి ఆ కేక్లో పిల్లలు 40% ఉంటారు మనకు. అవును. ఆ బడ్జెట్లో వాళ్ళ కోసం 15% పెట్టారు. ఇంకా ఎక్కువ కూడా పెట్టాల్సిన అవసరం వస్తుంది, పెట్టాల్సిందే. దట్ ఈస్ వాట్ చిల్డ్రన్ నీడ్స్ అండ్ దట్ ఈస్ వాట్ ఫ్యూచర్. వాళ్ళే కదా ఫ్యూచర్ సార్. సో అయితే సార్, ఫైనలీ ఈ ప్రైవేట్ స్కూల్స్ మీద ఈ గవర్నమెంట్ స్కూల్స్ ఇంప్రూవ్ చేయడం ద్వారా ప్రైవేట్ స్కూల్, ఎందుకంటే ఎంత కొద్దో గొప్ప సంకల్పం ఉన్న వాళ్ళు, ఆటోలు నడుపుకుని రోజువారీ సంపాదన ఉన్న వాళ్ళు కూడా కష్టపడి అప్పో సప్పో చేసైనా సరే ప్రైవేట్ స్కూళ్ళని పంపించేవారు. ఇప్పుడు ఆ విధానం మారిందంటారా కొంత? ఇది చాలా మారింది. అంటే ఇంకా మారాల్సింది చాలా ఉంది. స్కూల్స్ ఇంకా అట్రాక్ట్ చేయాల్సింది. కానీ స్కూల్స్ ప్రభుత్వాల ఇంటెంట్ తెలియజేస్తున్నాయి కాబట్టి, ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో వేల మంది ఆంధ్ర నుంచి వచ్చి పనిచేస్తుంటారు. పిల్లల్ని అత్తమామల దగ్గర వదిలిపెట్టి వచ్చారు. ఎందుకు అంటే అక్కడ స్కూల్ బాగుంది, అక్కడ గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తున్నాం. మేము మా స్లమ్స్లో ఇక్కడ పనిచేస్తుంటాం. మేము అక్కడ పంపించేసారా? అక్కడ ఉంటారు, నాయనమ్మతోని అమ్మమ్మతోని అక్కడ ఉంటారు పిల్లలు. అక్కడ ఉంటారు, వీళ్ళు పనికి ఇక్కడికి వచ్చారు. సో దట్ ఈస్ బిగ్ సక్సెస్ కదా, బిగ్ సక్సెస్. యూనో, అక్కడ అమ్మఒడి వస్తుంది అండ్ ఆల్సో గవర్నమెంట్ స్కూల్ పోతాం, రెండు ఫ్రీ. సో దట్ ఈస్ వేర్ పీపుల్ ఆర్ యూనో, వాళ్ళు అది గవర్నమెంట్ అలౌ చేయడం అనేది చాలా గ్రేషియస్. యా, గవర్నమెంట్ అంటే బికాజ్ మామూలుగా అయితే ఏదైనా స్కీమ్ క్లెయిమ్ చేసుకోవాలన్నా వెళ్ళాలన్నా మీరు అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారని కాకుండా అక్కడ బడికి వెళ్తున్న పిల్లలకి అకామిడేట్ చేసుకోగలగడం అనేది చాలా గొప్ప విషయం సార్. అది చాలా ముఖ్యం. అండ్ ప్రైవేట్ స్కూల్స్ లో కూడా మనము 80% ఆఫ్ ప్రైవేట్ స్కూల్స్ ఆర్ నాట్ వయబుల్. అంత తల్లిదండ్రులకు కూడా తెలుసు, కానీ ఇక్కడ ఇంగ్లీష్ లేదని, ఇక్కడ సరిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడంతో మూవ్ అయ్యారు పిల్లలు చాలామంది. సో దే విల్ డెఫినెట్లీ ఇక్కడ స్కూల్ బాగున్నప్పుడు, స్కూల్ బాగుంటే తప్పకుండా వస్తారు. ఏ స్కూల్, కేంద్రీయ విద్యాలయ ఫుల్ ఎంపీల రికమెండేషన్స్ ఉండేది ఒక కాలం. అది ఇస్ గవర్నమెంట్ స్కూల్. నవోదయ, కేజీబీవీస్ కస్తూర్బా గాంధీ రెసిడెన్షియల్ స్కూల్స్లో చాలా, ఇంకోటి రెసిడెన్షియల్ స్కూల్స్ బాగా నడుస్తున్నాయని కూడా మేము చెప్పాం కూడా అక్కడ వాళ్ళకు. అండ్ వాటిని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ డెవలప్ చేస్తున్నారు. దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్. సో ప్రభుత్వ బడి విద్య ప్రభుత్వ బాధ్యత అనే ఒక సంకల్పం ఏదైతే ఉందో, సంకల్పమే కాదు బాధ్యత, చట్టబద్ధ బాధ్యతను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది అని నేను చెప్పగలను. కళ్ళకు కట్టినట్టు చెప్పారు సార్. అంటే కొన్ని అసలు అంటే ఒక 5 ఏళ్లలో 2 ఏళ్ళు మీరు అన్నట్టు కరోనా తీసేయాలి సార్. 3 సంవత్సరాల్లోనే సంకల్పాన్ని అంటే బడ్జెట్ల రూపంలో, పన్నుల రూపంలో తక్షణం చేయించి ఒక ఉద్యమం అయితే మొదలైంది. మీరు అన్నట్టుగా సార్, ప్రమాణాలు పెరిగి పిల్లలు కూడా వ్యవస్థ అంతా ఓనప్ చేసుకోవడానికి మరికొంత సమయం పట్టచ్చు. బట్ చాలా వెరీ వెరీ మీనింగ్ఫుల్ డిస్కషన్ ఇవాళ మీతోటి. అండ్ ఇది బహుశా ఈ మోడల్ని మరి ఎన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేస్తారు, ఇది ఎంతవరకు తీసుకెళ్తారు? చాలా రాష్ట్రాల్లో చేయాలి. యాక్చువల్లీ మన ఊరు మన బడి ఇక్కడ రిఫ్లెక్షన్ దాందే. తెలంగాణలో ఒక లాస్ట్ గవర్నమెంట్ చేసింది అది. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడి నుంచి వచ్చింది. ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు కానీ ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేయలేదు. బట్ సార్, మీతో కలిసి ఒకసారి ఫీల్డ్ విజిట్ మేము కోరుకుంటున్నాం. ఏ బడికి, ఏ రాష్ట్రంలో ఏ బడికి వెళ్ళినా మీ వెంట వస్తాం. ఎందుకంటే విద్యా ప్రమాణాలు ఎలా ఉండాలి పిల్లలకి అని మీరు ఒక పెద్ద ఛాలెంజ్ మోడల్ వేసి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ వెంకటరెడ్డి గారు, అమూల్యమైన సమయం కేటాయించినందుకు. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్.